ఉక్రెయిన్‌ని నాటోలో చేర్చేసుకొని, నాటో భాగస్వామ్య పక్షంగా చేసుకుంటే, అప్పుడు కూడా రష్యా గనక యుద్ధం చేస్తే, అప్పుడు నాటో దేశాలని చేస్తే అనే భయం వస్తది. కాబట్టి యుద్ధం ఆపాలంటే ఒకటే ఒక్క మార్గం ఉంది. రష్యాని చేతిలో ఉక్రెయిన్ ఓడడమే తప్పించి గెలవదు. కనీసం మిగిలిన ఉక్రెయిన్‌ని కాపాడుకోవాలంటే నాటోలో భాగస్వామ్యం చేసేస్తే సరిపోతుందనినే అమెరికా, జర్మనీ ఇట్లాంటోళ్ళ ఆలోచన. అయితే ఇప్పుడు దీని మీదన కొత్త చర్చలు నడుస్తున్నాయి. న్యూయార్క్ టైమ్స్ వాళ్ళు ప్రొజెక్ట్ చేస్తున్నటువంటిది ఏంటంటే, అమెరికా, జర్మనీ ఇద్దరు కూడా నాటో మెంబర్‌షిప్ విషయంలో మాత్రం వ్యతిరేకిస్తున్నారు. ఉక్రెయిన్ దాన్ని అడ్డు పెట్టుకుని ఏదైనా తప్పు పని చేయొచ్చు. గతంలో 1945లో బిగ్గెస్ట్ ల్యాండ్ వార్ అంటే రెండో ప్రపంచ యుద్ధం జరిగింది. ఉక్రెయిన్ ఇప్పుడు నాటోలో చేరితే కనుక అట్లాంటి పరిస్థితి తలెత్తుంది. ఉక్రెయినే వెళ్ళి కవ్విస్తుంది రష్యాని. అలా జరిగిందంటే అప్పుడు అమెరికా, యూరప్ దేశాలు ఎందుకో అప్పుడు రష్యా వెంటనే రిటాలియేషన్ అటాక్ చేస్తే అప్పుడు నాటో దేశాలని జోక్యం చేసుకోవాలంటే ప్రమాదం అవుతుంది. కాబట్టి వద్దని అమెరికా, జర్మనీ ఓ పక్కన మరోవైపు నాటో మీద ఒత్తిడి తెస్తున్నాయట.